అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హలో శిరీష్ అన్న. అన్న అసలు మీ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసుకునే ప్రతి మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకుంటారు అన్న మీరు. అంటే ప్రతి సినిమాకి కంపారిజన్ ఉండదు అని పొంతన. ఎందుకు ఈ టైప్ స్టోరీనే చెయ్యాలని ఉందా? ఏ టైప్ వచ్చిన స్టోరీ చేసుకొని వెళ్తారా మీరు? ఏం లేదు, నాకు సినిమాలు పిచ్చి, బాగా సినిమాలు చూస్తుంటాం. మామూలుగా కథ నరేషన్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ ఎక్కడో వినేసాము, ఎక్కడో చూసాము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే దిగి చేసేద్దాం అన్న ఉత్సాహం కొంచెం తగ్గుద్ది. సినిమా అంటే చూడడం ఇస్ ఓన్లీ 3 hour ఇన్వెస్ట్మెంట్, బట్ ఒక సినిమా చేయాలంటే 8-10 months మనం అదే ప్రాసెస్ లో ఉండాలంటున్నాం. సో ఫస్ట్ మనం చేసే సినిమా మనకే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండేలా ఉండాలి అని అనుకుంటూ ఉంటా. అనుకున్నప్పుడు ఏమైనా కొత్త పాయింట్ ఉంటే ఎంచుకోవడానికి ఇష్టపడతా. కొత్త పాయింట్ ఈ సినిమాలో ఏది మీకు పర్టికులర్ కీ పాయింట్ మీ క్యారెక్టర్ లో బాగా నచ్చింది? నా క్యారెక్టర్ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు పైలట్ క్యారెక్టర్ ప్లే చేయలేదు. అండ్ యాక్షన్ సినిమా ఒక క్షణం తర్వాత ఏమి అసలు యాక్షన్ సినిమా చేసింది లేదు, థ్రిల్లర్ చేసింది లేదు. అలా నా క్యారెక్టర్ అంటూ పక్కన తీసేస్తే ఈ టెడ్డీ బేర్ లోకి ఒక హీరోయిన్ ఆత్మ వెళ్ళడం, అది ట్రబుల్ లో పడడం, హీరో తను సేవ్ చేయడం, అండ్ విలన్ క్యారెక్టరైజేషన్, బ్యాక్ డ్రాప్, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఉత్తి దీంట్లో ఉన్న ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే ఈ సినిమా తీసుకోవడం. అంటే ఇది తమిళ రీమేక్ మూవీ అని కూడా కొంతమంది అంటున్నారు. మీరు ఆ రోజు ఆన్సర్ కూడా చేశారు స్టేజ్ మీద. దీనికి ఏం చెప్తారు? సోషల్ మీడియాలో చాలా మంది రీమేక్ మూవీ, కొంతమంది అలా చెప్తున్న వాళ్ళకి నేను ఆల్రెడీ ఒకసారి రిప్లై ఇచ్చాను. అజ్మల్ అన్న హాయ్. అంటే మీరు రంగం మూవీ చేశారు. రంగం మూవీ నుంచి తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత చాలా తెలుగు మూవీస్ వచ్చినాయి. కానీ మీకు స్టార్టింగ్ సినిమా నుంచి తెలుగు మూవీ చేస్తూ వస్తున్నారు కదా, అంటే లాంగ్వేజ్ కొద్దిగా అలా ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు కానీ, కొన్ని సీన్స్ చెప్పేటప్పుడు కానీ, డైరెక్టర్ గారు కానీ ఏమైనా ఇబ్బంది ఏమైనా అనిపించిందా మీకు? No, I never had a trouble in language. Why? Because I can understand easily, and even I can talk a little bits and pieces. But Telugu is such a beautiful language. Once I start talking in Telugu, I just want to talk in proper Telugu. That's why I'm not talking in Telugu right now. And the thing is that I'm taking prompting, so it's much more easier for me to. First of all, when I was doing Racha and all, 3-4 pages I used to mug up and deliver the dialogues. But when I started doing other films, I had done a movie with Pedda Vamshi Garu. Tanu Molla Vellipoyindi. At that time the school was different, so at that time I started taking prompting, because he used to write on the sets and all, so I couldn't get the dialogues on time. He also used to give me 3 pages of dialogues a day, and I could not mug up at that time. I had no time. So at that point of time I just started taking prompting, and it's very easy for me. Okay, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యువర్ క్యారెక్టర్. See, this movie is all about 4 interesting characters. One is Hallu Sirish Garu's character, the other one is that Teddy character, then her character and mine. This movie is not there. If anyone of us is missing, this movie is not there. The script is completely packed, and it's very interesting. And always this genre will work. I had that thing, and the writer is so good at whatever he says. It's not just a script. It had a proper connection, and interesting. Lot of suspense is there in the film. Love track is there, comedy track is there, action sequences. We have a wonderful technical team. So it's a completely packed mass masala film. Okay, గాయత్రి గారు నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. చెప్పాలి కదా, మీరంటే కొన్ని 2 movies చేశారు, 3 web series చేశారు. స్టార్టింగ్ ఫెమినా అని మోడలింగ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత కాంటినెంట్ అనే ఒక పేజెంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. మీ కొన్ని పిక్చర్స్ కూడా చూశాను 2018. Who's that? How many years before? గాయత్రి. How many years before? This is 6 years back. Oh. ఇది కాంటినెంట్. This is in Chennai actually. I was working there for a design. ఇంకొన్ని పిక్చర్స్ చూస్తే అసలు గాయత్రి గారేనా లేకపోతే వేరే వాళ్ళ అన్నట్టు అనిపించింది. ఫస్ట్ మీకు చూపిస్తానన్నా, అసలు ఆ పిక్చర్ ఏంటి నాకు అర్థం కదా. ఫస్ట్ అన్న శిరీష్ అన్న నీకేం గుర్తు వస్తుంది నార్మల్ గా? నాకేం అనిపించింది ఫైర్ లో ఉంది. Wait, I'll show you. This is very. అసలు ఈవిడ నీకు ఐడియా వస్తుంది అన్న? ఆ పిక్చర్ నుంచి ఎలా చెప్తాం ఇప్పుడు?
ఫ్యాషన్ షూట్స్ అన్నప్పుడు దే ఆల్వేస్ ట్రై టు యాడ్ డిఫరెంట్ మేకప్, ఏదో కొత్త మేకప్ చేసి గుర్తుపట్టకుండా చేస్తారట. సో అలాంటి టూ స్మాల్. శిరీష్ అన్న, ఈ మూవీ ఆల్మోస్ట్ ట్రైలర్ 3.3 M వ్యూవర్షిప్ వచ్చింది, అండ్ సాంగ్ వాళ్ళు కనలే 2.2 M వ్యూవర్షిప్ వచ్చింది. ఏం పాట మళ్ళీ పాడు? నాకు రాదమ్మా, నేను పాడితే ఇందాక మీరు అందరూ వాళ్ళు కళ్ళ నువ్వేంటి ఏదో పాట పాడు. మీరు పాడితే బెటర్ అన్న, నాకు అంత పాటలు రా నార్మల్ గా. ఇప్పుడు ఇంప్రెస్ చేసింది నువ్వు పాడాలి, నేను ఇంప్రెస్ చేశాను. నాకు ఆల్రెడీ ఫ్లాట్ అయ్యారు, ఇంకా మళ్ళీ ఇంప్రెస్ చాలు. కంఫర్ట్, నేను కంఫర్ట్. హిప్ హాప్ గారి పేరైనా కానీ మీకేం గుర్తొచ్చుద్ది? ఆల్రెడీ ధృవాలో సినిమా ఫస్ట్ ఆయన తమిళ్లో సినిమాలు చేశారు కానీ అది మన తెలుగు జనాలు చూసుండ్రు. బట్ మన తెలుగుకి నాకు తెలిసి మేజర్ గా ఆయన పరిచయం అయింది ధృవ సినిమాతో. తర్వాత దాని తర్వాత మన ఏజెంట్ కూడా చేసినట్టున్నారు. సో ఆయన ఒక డైరెక్టర్ గారి బ్రీఫ్ ప్రకారం ఒక యంగ్ వైబ్ ఇవ్వాలి సినిమాకి, ఒక పెప్పీ వైబ్ ఇవ్వాలని చెప్తే ఆ పిల్ల కనులే పాట కొంచెం ఈడియం స్టైల్లో చేశాడు ఆయన. సో అది విన్నోళ్ళందరికీ బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హిప్ హాప్ తమిళ ఇస్ డూయింగ్ ది మ్యూజిక్ ఫర్ అవర్ మూవీ. మ్యూజిక్ ఓకే. రీసెంట్ గా మీరు ఎక్కడ కనిపించినా మన తెలుగు ఆడియన్స్ కి ఒక వర్డ్ వస్తుందన్న, రీసెంట్ మీరు చేసిన మూవీస్ తో. లాస్ట్ టైం స్టేజ్ మీద కూడా చెప్పారు మీరు, అంటే పొలిటికల్ మూవీస్ చేస్తూ కొద్దిగా మంచి బజ్జు ఎక్కడ చూసినా కానీ, ట్రోలింగ్ లో అయినా ఎక్కడైనా మీరు బాగా వస్తుంది. ఆ డైలాగ్స్ కూడా మీరే చెప్పారా? అంటే వాయిస్ కానీ డైలాగ్స్ మూవీస్? They have given me the dialogues. I just delivered it. That's it. Delivered. Yeah. Okay. మీది వన్ పిక్చర్ అన్న, విజయ్ గారు, తలపతి గారు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయనతో మూవీ? ఈ పోస్ట్ ట్విట్టర్ లో లాస్ట్ టైం ట్రోలింగ్ అయింది, ఐ మీన్ మీమ్స్ బాగా ట్విట్టర్ లో ఎక్కువ ట్రెండింగ్ అయింది అన్న. Okay, the movie is going to get released on September 5th. It's a very big film. Okay. Not only in Tamil Nadu, the entire Telugu industry is waiting. At the same time, even Kerala people are waiting for that film. Even we are dubbing the film into Hindi. So everyone is waiting for Vijay's next. So I'm so happy that I'm a part of that. God's blessing. Just be waiting for that. Okay. శిరీష్ అన్న, మీ ఫన్నీ మెమరీ షూటింగ్ టైంలో టెడ్డీతో కాదు, గాయత్రితో ఉంది. ఓకే చెప్పండి. గాయత్రి ఫేవరెట్ స్టోరీ, ప్రతి ఇంటర్వ్యూలో కథ చెప్తుంది అమ్మాయి. చెప్పు, ఆ ఫన్నీ ఇన్సిడెంట్ నువ్వు చెప్పు పర్లా. మిషన్ ఇంపాసిబుల్ లో టామ్ క్రూజ్ గారు చేసిన స్టంట్ కి ఆల్మోస్ట్ 90% మ్యాచింగ్ లెవెల్ లో చేసింది. ఆయన కూడా అది చెప్పరు, నువ్వే చెప్పు నీ స్టంట్ గురించి. I did a stunt basically जो मुझे करना था, and I unintentionally did it because I fell. Okay, I was on a stretcher and I was strapped to that stretcher. I can't even say this story anymore. yaar సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ లో ఆ ఫైట్ లేదు కానీ అనుకోకుండా కింద పడిపోయి చిన్న దెబ్బ తగిలింది. దానికి ఆ అమ్మో అయ్యో నేను పెద్ద యాక్షన్ ఎపిసోడ్ చేశాను, స్టంట్ చేశాను, దెబ్బ తగిలింది ఏడుస్తూ ఉంది. అందరూ సెట్ లో కొంచెం హడావుడి చేస్తున్నారు, నేను మాత్రం చాలా కూల్ కొన్నా. ఇవన్నీ ఫైట్ సీక్వెన్స్ సినిమా అన్నప్పుడు మామూలుగా తగులుతాయి, ఏం డేంజర్ ఏం లేదు కదా, జస్ట్ అక్కడి నుంచి అక్కడే పడింది అని చెప్పి నేను మాత్రం కూల్ గా నవ్వుకుంటున్నాను. తనకి ఏంటి ఏ మాత్రం సింపతి లేదు, నేను కింద పడిపోయాను అని చెప్పి ఫీల్ అవుతుంది. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అదే, అనుకోకుండా ఫైట్ సీక్వెన్స్ లో కాపాడాల్సింది పోయి స్లిప్ అయిపోయి పడిపోయింది తన. అప్పుడు నాకు నవ్వు వచ్చింది అంతే. మీరు అందరూ టెన్షన్ పడుతున్నారు, అమ్మ హీరోయిన్ కదా అయిపోయింది, నాకు మాత్రం ఏం అవ్వలేదులే అని తెలుసు. సెన్సిటివ్ కదన్నా, తెలుసు. బట్ అయిపోయాక మళ్ళీ ఆ క్లిప్ తను వెళ్ళి మానిటర్ నుంచి రికార్డ్ చేసుకుని ఐ కీప్ ఇట్ ఫర్ మై మెమరీస్ ఇదేది అంటే అన్న పాప అంత స్టంట్ ఏం లేదు అక్కడ, నువ్వు ఫీల్ అయిపోయా, అది చాలా చిన్న విషయం. స్టంట్ ఏదో कर रहे थे, लग मुझे गई चोट basically. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే నాకు గుర్తుంది ఇదే. It was funny in retrospect, now it is funny. ఓకే. మీకు కూడా ఇంజూర్ అయిందని విన్నా, లెగ్ ఎక్కడో ఇంజూర్ అయిందని స్టంట్ సీన్స్ లోనే? లేదు, అవి చిన్న తగులుతుంటాయి, నథింగ్ మేజర్, చిన్న. ఓకే. ఎక్కువ బాగా రొమాంటిక్ మూవీస్ అంటే బాగా ఇష్టం, యాక్షన్ మూవీస్ అంటే బాగా ఇష్టం? యాక్షన్. ఓకే. అంటే లాస్ట్ టైం రొమాంటిక్ మూవీస్ అని చెప్పారు, లాస్ట్ టైం ఒక దాంట్లో మీరు ఊర్వశి. అప్పుడు ఆ సినిమా రొమాంటిక్ మూవీ కాబట్టి అలా చెప్పా, ఇప్పుడు ఇది యాక్షన్ సినిమా కాబట్టి ఇలా చెప్తున్నా. ఓకే. అంటే రొమాంటిక్ ఆడియన్స్ కి ఏం లేదా దీంట్లో?
ముందుగా ఇంత అందమైన హీరోయిన్, లవ్ ట్రాక్, పాట ఉంది, ఏమి లేదా అని అడుగుతాను. నార్మల్ గా ఇప్పుడు మొత్తం యాక్షన్ అయినా కొంచెం ఏమైనా రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీలో మీతో? ఏమి రొమాన్స్ ట్రాక్ లేకపోతే ఒక హీరోయిన్ మరి పాట ఎందుకు ఉంటుంది? ఓకే అన్న, అంటే మూవీలో సాంగ్స్ బాగుంది, ట్రైలర్ ఎక్సలెంట్ గా ఉంది. మూవీ అంటే మీరు ఎందుకు ఈ మధ్య గ్యాప్ తీసుకొని వస్తున్నారు? నేను అనుకుని ఏం తీసుకోవట్లేదు గ్యాప్. కొన్నిసార్లు ఒక సినిమా 7-8 months లో అయిపోద్ది అనుకుంటుంది, సంవత్సరాలు అవుతుంది. సో ఈసారి అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా వచ్చేలా ప్లాన్ చేస్తాను. ఓకే అన్న. అన్న మీరు నార్మల్గా ఫిలిం స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి అన్న? నా డౌట్ అంటే 1990 ప్రతిబంధ్, 1990. అదే డౌట్ వచ్చిందన్న, మీరు ఆ మూవీలో ఉన్నారా లేరా, అసలు ఏంటి వికీపీడియాలో రాంగ్ పెడుతున్నారా ఒకసారిగా. అంటే తర్వాత మూవీ 2013 చేశారన్న గౌరవం, 14, మళ్ళీ 15 ఎందుకు గ్యాప్ వచ్చింది? అంటే 1 year మళ్ళీ 2 movies బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి, మళ్ళీ 1 year గ్యాప్ తీసుకున్నారు మీరు. అంటే కొన్ని సమయాల్లో 18 అలాగా ఇయర్స్ గ్యాప్ వస్తున్నాయి, ఒకసారి మూవీస్ వస్తున్నాయి మంచిగా. నెక్స్ట్ టైం సరిగ్గా ప్లాన్ చేసుకుని గ్యాప్ రాకుండా చేస్తారు. ఓకే అన్న, మీరు మోహన్ లాల్ గారితో చేశారు. ఆమెను అడుగబ్బా, నన్ను అడుగుతున్నావు. మిమ్మల్ని అడుగుతాను, నాకు మీరు ఆమెను అడుగు, ఆమెను ఇంప్రెస్ చేయి. నువ్వు ఇంకా ఆ ఊరికే అంటున్నారు అలాగా, ఫుల్ గా ఇంప్రెస్ అవ్వలే. నెక్స్ట్ టైం బయట కలిస్తే పలకరించుకోవచ్చు కూడా. సో నువ్వు ఇంకా గుర్తుండిపోయేలాగా ఏమైనా మెమరబుల్ క్వశ్చన్స్ అడుగు. మీరు ఇన్ని చెప్పారు కాబట్టి ఆమె ఖచ్చితంగా లేదు, ఆమె తెలుగు అర్థం కాదు, మనం మాట్లాడుకుంటే ఏమో అర్థం కాదు. సో నువ్వే అడుగు అంటున్నాను. ఓకే, మీరు సినిమాలో ఏదైనా రొమాంటిక్ సీన్స్ లో ఎన్నిసార్లు రీటేక్లు జరిగినాయి మీకు శిరీష్ గారితో? ఉన్నాయని మీరే చెప్పారు ఇందాక. Language is an issue, right? So lines sometimes I would forget, and the only time we actually the climax scene. We didn't reshoot. Where reshoot? 1-2 takes. 1-2 takes actually, yeah, not that many. Yeah. మీరు ఎందుకు నవ్వుతూ సైగ చేస్తున్నారు? రీషూట్ ఏం అవ్వలేదు అంటున్నా. No, he was saying so I don't reveal the plot. ఓకే, ఇంటర్వ్యూలో తెలియకుండా కథ మొత్తం చెప్పేస్తుంది. కాదమ్మా, ఇది పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ కాదు, ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ. కొన్ని ప్లాట్స్ చెప్పచ్చు నా కోసం. మీరిద్దరు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని తర్వాత మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇంటర్వ్యూలో కెమెరా ముందు అయితే వద్దు, కెమెరా ముందే. వన్ పిక్చర్, I'm wearing India's sash. రియాక్షన్ ఎక్కడ రావాలన్నా మీ దగ్గర నుంచి వస్తుంది, నాకు అదే అర్థం కాదు. కాదు, పువ్వులు పట్టుకుని పెడుతుంటే smelling the flower. That's Ecuador, by the way. It's a beautiful place. Holiday or a photo shoot? What is it? No, this is when I had gone for the pageant. Acha, from the pageant. Yeah. Okay. There's a song. Ecuador. I think so. Russian song. That one. So that's Brazil. No. స్టార్టింగ్ మిస్ ఇండియా ర్యాంప్ వాక్ 2018 కదా మ్యామ్, గాయత్రి గారు మీరు? 2018. Yeah. This is the performance. మీ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది చూసుకోకూడదు. ఓకే, అసలు గుర్తుపడుతున్నారమ్మా అప్పటికి ఇప్పటికి? కొంచెం కీర్తి సురేష్ లా ఉన్నారు కదా అక్కడ ఫేస్. సో కిడ్డు ఇంకెవరో గాయత్రి గారు, అది వేరే. ఓకే, ఇంకేంటి మేము అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అసలు మోడలింగ్ మళ్ళీ ఇంకేమైనా చేసేదేమైనా ఉందా? Modeling I keep doing on the side. I keep doing jewelry shoots, designers, different sari brands. In fact, my market is quite a lot in the south now because of the films also that I have done. So a lot of brands are reaching out for that. But in films, right now I have not signed anything. And that is actually a conscious decision. I did not actually do this because I didn't want to right now, because I genuinely want to work on my acting and don't just take up anything for the heck of it. Really focus on my acting and pick and choose work that will add to my portfolio as an actor. Okay. So right now I'm not doing anything, nothing. This is the first time in the last 3 years that I don't know what to look forward to, and I'm still content. Wow. Yeah. ఓకే, బడ్డీ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు దాంట్లో హీరో అల్లు శిరీష్ గారు అని తెలిసిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? So because I'm not from this industry and I don't know, my knowledge is not that much about Telugu heroes, Telugu industry, but I personally was because honestly I'd heard of Allu Arjun and Pushpa had just come out and all, and I knew he was his brother.
So I was like, oh, that's great. He comes from a big family and everything. So that adds on to the film's popularity. As an actor, I have to think about that, which actor I'm working with and everything. So that, and then I was just excited to work with a fresher. It was a young actor because I had worked with Ravi Teja sir before. So it Tiger was Nageshwar Tiger Rao. Nageshwar Rao. Yeah. So I genuinely wanted to work with somebody closer to my age, and so that it brings my age down in terms of in front of the audiences, because sometimes you have that impression that this actor is older if you're paired with an older actor. So it's good to balance that out. So Okay. I was happy. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బర్త్డే మూవీ మంచి బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.